అందరికీ నమస్తే. నందిమండలం వేణుగోపాల్ ఛానల్‌కు స్వాగతం. కాళేశ్వరం ప్రాజెక్టుకు వైఫల్యాలు, రాజకీయ మార్పులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యుద్ధం ప్రకటించారు. మేడిగడ్డ సందర్శన అనంతరం నస్తూర్పల్లి బహిరంగ సభలో మాట్లాడిన ఆయన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ మారిన జీవన్ రెడ్డిపై మునుపెన్నడూ లేని విధంగా విరుచుకుపడ్డారు. జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరడంపై రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్లో ఓ మాదిగ బిడ్డ అడ్లూరి లక్ష్మణ్కు మంత్రి పదవి ఇస్తే ఓర్వలేకనే జీవన్ రెడ్డి పార్టీ మారారు. కాంగ్రెస్ ఆయనకు ఎన్నో అవకాశాలు ఇచ్చినా కుట్రపూరితంగా బీఆర్ఎస్లో చేరారు అని మండిపడ్డారు. వచ్చేసారి కేసీఆర్కు ప్రతిపక్ష హోదా కూడా రాకుండా చేస్తా, అప్పుడు జీవన్ రెడ్డి ఏ పార్టీలో చేరతారో చూస్తా అని ఎద్దేవా చేశారు. 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే అది కొన్ని నెలల్లోనే కూలేశ్వరం అయింది. తెలంగాణను 10 ఏళ్లు లూటీ చేసిన కేసీఆర్ను ఉరితీసినా తప్పులేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని కేసీఆర్ భ్రమలో ఉన్నారని, ఆ కుటుంబాన్ని ఎప్పటికీ అధికారంలోకి రానివ్వనని శపథం చేశారు. రాబోయే ఎన్నికల ఫలితాలపై రేవంత్ రెడ్డి స్పష్టమైన సవాలు విసిరారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో బీఆర్ఎస్కు గోరి కట్టామని, 2029లో కూడా అదే పునరావృతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి నిన్న జరిగిన సభలో ఈ వ్యాఖ్యలు అయితే చేశారు. అండ్ ఈ వ్యాఖ్యల గురించి కామెంట్స్ చేసేయండి. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం ఛానల్ ఫాలో, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.